ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదా, డబ్బు నిలవడం లేదా, ఉద్యోగం, వ్యాపారం, ఆ కుటుంబంలో వరుసగా సమస్యలు ఎదురవుతున్నాయా? ఏళ్ళనాటి శని, అష్టమ శని లేదా శని దోషం కారణంగా ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. శాస్త్రాలు చెప్పిన కొన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు ఈ శని బాధలు తగ్గించడంలో సహాయపడతాయి. శనిదేవుడు కేవలం శిక్షించే దేవుడు కాదు, మనం చేసిన కర్మలను తగిన ఫలితాలు ఇచ్చేటువంటి న్యాయాధికారి. శని అనుగ్రహం లభిస్తే కష్టాలు తొలగి జీవితంలో స్థిరత్వం, సంపద, గౌరవం, విజయాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు శని దోషం నివారణకు శాస్త్రాలు చెప్పినటువంటి ముఖ్యమైన పరిహారాలకు తెలుస్తుంది. శనిగ్రహానికి అధిదేవత మహావిష్ణువు యొక్క 2వ అవతారమైనటువంటి శ్రీ కూర్మావతారం. ప్రతిరోజు ఇంట్లో కూర్మావతార రూపం అంటే తాబేలు ప్రతిమను జలంతో గాని పాలతో గాని అభిషేకం చేయండి. ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. తమలపాకులో బెల్లం నైవేద్యం సమర్పణ చేసుకోండి. ఈ విధంగా 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో చేస్తే శని దోషాలు తీవ్రత తగ్గుతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. 2వ పరిహారం అష్టాక్షరి మంత్ర జపం. శని దోషాల గురించి, శని దోషం నుంచి ఉపశమనం పొందడానికి అత్యంత శక్తివంతమైనటువంటి మార్గం అష్టాక్షరి. అదే ఓం నమో నారాయణాయ. ఈ అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. ఈ మంత్ర జపం మనస్సును ప్రశాంతత, జీవితానికి దైవ అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటుంది. 3వ పరిహారం నృసింహ మృత్యుంజయ మంత్ర పఠనం. ఏళ్నాడు శని సమయంలో భయం, ఆందోళన, అనిశ్చితి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించడంతో ఎంతో శ్రేయస్కరం. ఇది ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి దైవ రక్షణ కల్పిస్తూ ఉంటుంది. 4వ పరిహారం శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పూజ. ప్రతి శనివారం ఉదయం స్నానం చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి, లేదా మీ యొక్క పేర్లతో అష్టోత్తర రక్షణ చేయించండి. కొబ్బరికాయ, అరటి పండ్ల సమర్పణ చేసుకోండి. నియమ నిష్టలతో చేసే ఈ పూజ శని ప్రభావం తగ్గించడంతో ఎంతో సహాయపడుతుంది. 5వది ఆంజనేయ స్వామి ఆరాధన. శని బాధల నుండి రక్షించే మహాశక్తి హనుమంతుడు. ప్రతి శనివారం చందనము, సింధూర పూజ, తమలపాకులతో పూజ, వడలు, అప్పాలు నైవేద్యం చేయించడం. ఈ విధంగా చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పగా కలుగుతుంది. తప్పనిసరిగా పాటించేటువంటి నియమాలు ఏమిటంటే ఉపవాసం, మద్య మాంసాలు దూరంగా ఉండడం, బ్రహ్మచర్యం, సత్యవచనం, కోపం, ద్వేషం విడిచిపెట్టడం, పెద్దలకు పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, చెప్పులు గొడుగులు దానం చేయడం. ఇవి శనిదేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి సేవ. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ప్రస్తుతం ఏ శని దశ ఉందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య, దైవిక పరిహారాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.